వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నమస్కారం. విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను జోజ్ బాబు. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళితే, మత సామరస్యానికి ప్రతీక బక్రీద్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తూరులోని ఈద్గాహ్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తూరులోని ఈద్గాలో బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్గాహలో జరిగిన ప్రత్యేక నమాజులో పాల్గొని అల్లాకు ప్రార్థనలు చేశారు. ఈద్గా కాజీ షేక్ హుస్సేన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రేమ, దయ, త్యాగం, సహనం, దానగుణం, సోదర భావం, శాంతి సామరస్యాలను బక్రీద్ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ని కూడా ఎల్లకాలం అందరం కూడా సుఖశాంతులతో ఉండాలి. మనం అలాగే కలిసిమెలిసి ప్రయాణం చేయాలి. మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తాను. ఈ వాల్ గురించి అడిగారు. డెఫినెట్గా మళ్ళీ వచ్చే సంవత్సరంలో, ఈ సంవత్సరం నా ఫండ్స్లో నుంచో ఎంపీ గారి ఫండ్స్లో నుంచో కట్టించి ఏర్పాటు చేయిస్తాను మీ అందరికీ. రాష్ట్ర ప్రజలకి, ఏలూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 25 మసీదుల్లో మరి అట్లాగే గుత్తూరు రోడ్లో ఉన్నటువంటి ఈద్గా ఈ సంబంధించినటువంటి అనేక మసీదుల్లో గౌరవ శాసనసభ్యులు గారు మార్కెట్ చైర్మన్ మావుడుబాయి శారద గారు మేమందరం కూడా చాలా మసీదుకి వెళ్ళి ఆ అల్లా దయ అందరిపై ఇలా ఉండాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా అవ్వాలని చెప్పేసి ఆ అల్లాని గౌరవ శాసనసభ్యుల వారు మేము వేడుకోవడం జరిగింది. ఏలూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ముస్లిం సోదరులందరికీ కూడా పెద్దపేట వేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తారు. ఖచ్చితంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి 13-14 వేల మంది ముస్లిమ్స్ అందరూ కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో నా వైపే నిలబడ్డారు, నాకే మద్దతు ఇచ్చారు, నన్నే సపోర్ట్ చేశారు. నేను వీళ్ళకి అండదండలుగా ఉండాలని చెప్పి మరి శాసనసభ్యులు వారు అనుకున్న దాని ప్రకారమే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు కానివ్వండి, వాళ్ళ ఇంటి ముందు లైట్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు కానివ్వండి, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన ఉదయం 6 నుంచి రాత్రి 8:30-9 వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళని పంపించిన తర్వాతే ఆయన ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాడు. దానిలో భాగంగానే మన ముస్లిమ్స్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మరి శుభాకాంక్షలు, అట్లాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ అల్లా యొక్క చల్లని చూపు దీవెన మన మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో యోగాను ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో శనివారం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే యోగా మరింత మంది ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున ప్రజలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 9వ తేదీ ఉదయం 7 గంటలకు ఏలూరులోని సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుండి ఇండోర్ స్టేడియం వరకు యోగాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 10వ తేదీన జంగారెడ్డిగూడెంలో మద్ది ఆంజనేయస్వామి గుడి వద్ద, 18వ తేదీన జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహల వద్ద యోగాభ్యాసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీన ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో జిల్లా స్థాయిలో యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హాజరవుతారని, ఈ కార్యక్రమాలలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, కార్యక్రమాల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు, జిల్లా సహకార అధికారి ఏ శ్రీనివాస్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీఎం ముక్కంటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, డిఎస్ఓ శివరామమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ త్రినాథ్ బాబు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పిడి రవికుమార్, డిఎస్డిఓ శ్రీనివాసరావు ప్రభృతులు పాల్గొన్నారు. రూట్ ఒకటి ఫైనలైజ్ చేసుకోండి. సో ఒక 1500 మెంబర్స్ ఆఫీసర్స్ నుంచి వస్తారు, అఫీషియల్ సైడ్ నుంచి. ఇంకా వెనక కూడా కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, కలెక్టరేట్ డిఆర్ చెప్పండి, అందరూ వస్తారు. ఓకే, తర్వాత వాళ్ళకి కొంచెం ఫస్ట్ నడుస్తున్న కొంతమందికైనా మీరు కొంచెం టీ షర్ట్ ఇవ్వాలి. యోగా టీ-షర్ట్ ఎవరు వాడట్లేదు. నాకు పంపించింది బాగాలేదు, ఐఎమ్ ఆల్సో నాట్ యూజింగ్. అప్పుడు కూడా బడ్జెట్ వచ్చిన వాటి కొంత యోగా గురించి చేయించుకోవాలి. తర్వాత ముందే మనకి అది స్ట్రీట్ ప్లే చేశారు కదా మొన్న, ఎవరో ఇచ్చేయండి వాళ్ళకి డబ్బు ఉన్నాయి కదా. ఫ్రూట్స్ రోడ్ చూసుకోవాలి. నాకు రౌండ్ స్క్వేర్ సర్కిల్ అవన్నీ వద్దని లేదు. మన
ఫ్లైఓవర్ లా రాలా మన ఇక్కడికి కలెక్టెడ్ ఈ సార్ ఫ్లైఓవర్ చెప్పే రోడ్డు వెళ్తే కూడా పర్వాలేదు చూసుకోమంటున్నాం. వాట్ ఎవర్ వి వాంట్ దట్ డే ఇస్ గుడ్. చిన్నగా ఉండి చీరమనండి సేమ్ రోడ్డే పెడతాం మేడం. కాలేజ్ దగ్గర నుంచి ఇదే పెడతాం మేడం. 4 కిలోమీటర్లు అందరూ నడవలేదు. నడిచి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేసుకొని దారిలో సిఆర్ఐటి కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ గ్రౌండ్స్ ఉన్నాయి మేడం. ఒకసారి చెక్ చేసి నేను చెప్తాను. they planned that day. I don't want to drain my energy in the morning. So I'll చూసుకోండి. But just 1 kilometers వస్తే it makes sense. Everybody can walk also. అది చూసుకోండి. మీ ముందు ఉన్న బండి ఏదో స్లో అవుతుంది ఫాస్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ బండిని దాటి మేము వెళ్తాం. హజరత్ ఇబ్రాహీం త్యాగ నిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉన్న వారే దైవ కృపకు పాత్రులవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించే వారే నిజమైన దైవ భక్తులుగా చెప్పవచ్చు. హజరత్ ఇబ్రాహీం స్ఫూర్తిగా అందరూ సాటి వారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని బక్రీద్ పర్వదినం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ వద్ద గల కర్బలా మైదానంలో అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బక్రీద్ ప్రార్థనలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు రవూఫ్ నమాజ్ను చేయించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఆరిఫ్, అస్లం షరీఫ్, సులేమాన్, అక్బర్, సిద్దిక్, ఖాజా హుస్సేన్, జహీరుద్దీన్, అంజాద్ బ్రదర్స్ మరియు అంజుమన్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. بشرناه بغلام حليم فلما بلغ معه ستجدني إن شاء الله كذلك سخرناها لكم لعلكم تشكرون يناله التقوى منكم صدق الله. الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد الله أكبر ولله الحمد. سامعین اور حاضرین مصلی علیہ کرام السلام علیکم ورحمۃ اللہ. اس نے پوری کائنات کو بنایا، اس کا کوئی ساچی نہیں، اس کا کوئی درود و سلام تمام یعنی بقرعید اس الہیت اور تقوی کا اللہ اس کو قبول کرتا ہے. آدمی قربانی دیتا ہے ولا دماغها تمہاری نیت پہنچتی ہے. اے اللہ ہم سب کے سیاحات کو فعلی عبادتیں، جسمانی عبادتیں، مالی عبادتیں عطا فرما. اے اللہ ہم سب کو ایک بات فرما، امن و سلامتی قائم فرما. اے اللہ ہم کمزور ہیں، اے اللہ تجھ سے جان و مال سب تیرا ہے. اے اللہ ہر قسم کی بدعملی کو دور، اسلام کا بول بالا فرما، کو متحد فرما، عطا فرما. السلام خاتم الانبیاء السلام آپ پر آقا قبول اس کو فرمائی. السلام یا السلام السلام مصطفیٰ نور رب نے پر محبوب نور یا نور پر خاتم الانبیاء سے
तीन हिस्से करके खुद भी खाओ, रिश्तेदारों को भी खिलाओ, गरीब मिस्कीनों पर भी खर्च करो। और आसमान से जो आग जलाकर चली जाती थी तो पहले बता दिया जाता था कि फलां की कुर्बानी कबूल और फलां की कुर्बानी कबूल नहीं। आज होता तो क्या होता, अरे ये बंदा अल्लाह के नजदीक भी अच्छा नहीं है। अल्लाह ने छुपा दिया इन चीजों को। इस उम्मत पर तो बहुत बड़ी मेहरबानी की। अल्लाह रब्बुल आलमीन ने इस उम्मत की कबूलियत को छुपा दिया और ये कह दिया कि कबूल करना मेरा काम है, कुर्बानी देना तुम्हारा काम है। दरमियान में कोई कलाम पे हड्डी नहीं आना। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। पहली बात क्या है बोले तो सबको ईद मुबारक, बकरीद मुबारक। सब भी अच्छा कर लेना, गाँव में सब भी मुसलमान वैसा चे। ये अंजुमन एक हिस्से में मैं पेशेंट बनाया उसको सबको मैं हर एक आदमी को भी मैं शुक्रिया अदा करता हूँ। सबको भी ईद मुबारक भी बोलता हूँ। आज से पूरा अंजुमन किस्सा पूरा अच्छा से खाए, सब भी मिलकर भाया भाया के जैसा मिलके इसी मेंबर सब भी एक ही बात पर रह के काम कर लेंगे सब भी। ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ లంకా వెంకటేశ్వర్ల అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సగం పైగా బీసీ జనాభా ఉన్నారు. కులగణన హేతుబద్ధంగా వెంటనే జరిపించాలి. 50% పైగా బీసీ జనాభా ఉన్నందున ఆ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గీకరణ విధానం అమలు చేయాలి అనే అంశంపై ప్రసంగించారు. ఎస్సీ ఎస్టీ చట్టం నుండి బీసీలను తప్పించాలని, విముక్త జాతులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించాలని నగర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడిశెట్టి గోపీరావు కోరారు. సంచార తెగల విద్యార్థులకు ప్రతి జిల్లాలో రెసిడెన్షియల్ పాఠశాల నెలకొల్పాలని దొమ్మర సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నపురెడ్డి మురళి కోరారు. గతంలో రజకుల అభివృద్ధిపై చర్చించాలని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మానిటరింగ్ సెల్ ఉండేదని అది పునరుద్ధరించాలని రజక నాయకులు లక్ష్మీకుమార్ కోరారు. జంగమ కుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జంగమ నాయకులు మాగతం మురళీమోహన్ పేర్కొన్నారు. బీసీల ఆధ్యాత్మిక చైతన్యం అందించిన ఏకైక సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం ఏలూరులో ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కోతల శివకుమార్ కోరారు. తక్షణమే ఈబీసీ రిజర్వేషన్లను రద్దుపరచాలని బీసీ ఉద్యమ నాయకులు సుధాకర్ డిమాండ్ చేశారు. కురుమ కులానికి కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కేవీపీ మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ పేర్కొన్న కులాల వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా జిల్లా మంత్రి పార్థసారథికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు నివేదిస్తామని జేఏసీ అధ్యక్షులు ముక్కుసూరి గోపాలకృష్ణ వివరించారు. ఈ సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు యేసురాజు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు పరసా శ్రీనివాస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు లక్కోజు గోపి, రాష్ట్ర రజక సంఘం నాయకులు పోసిబాబు, కురుమ సంఘం జాతీయ నాయకులు ఎం సూర్యనారాయణ, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రాజు, నగర బీసీ ఉద్యోగ సంఘ అధ్యక్షులు నరేంద్ర, గౌర సంఘ నాయకులు తాతారావు, నాగవంశీయుల సంఘం నాయకులు బాయి వెంకటరావు, యాదవ సంఘ ప్రముఖులు రామారావు ప్రసంగించారు. బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి మార్గ శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. ఎస్సీ ఎస్టీలు ఎంత శాతం ఉన్నారు, అంత శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎస్సీలు 16% ఉన్నారు, 16% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎస్టీలు 6% ఎంత ఉన్నారు, 6% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు. సో బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అది ఒక డిమాండ్గా తెలియజేస్తాం. తర్వాత ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గీకరణ విధానం అమలు చేయాలి. ఇంకా సామాజిక వర్గాల వారీగా ఒక్కొక్క సమస్య వస్తుంది. సంచార తెగలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలి. ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఖచ్చితంగా జిల్లా కేంద్రాల్లో లేదా అనువైనటువంటి ప్రాంతాల్లోనూ సంచార తెగలకు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూలు ఉండాలి. డినోటిఫైడ్ ట్రైబ్స్ గురించి ప్రత్యేకమైన అధ్యయనం ఉండాలి. జంగమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇలా ప్రతి కులం కూడా బీసీలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు వాళ్ళ కులాలకు సంబంధించిన ప్రత్యేకమైన సమస్యల మీద ఇంతవరకు చర్చించడం జరిగింది. ఇంకా కూడా ముందుకు చర్చ కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తూ, ఏదో ఉన్న పెద్ద 2-3 సామాజిక వర్గాలే కాక ఏబిసిడి వర్గాల్లో 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గాలను వెలికి తీయాలి. వారి యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వాళ్ళని బలోపేతం చేయాలి. ఏ విధంగా చేస్తే బాగుంటుందని బీసీ కులాలను చేసి ఆలోచించింది. రాష్ట్ర అధ్యక్షుడు మాన్యశ్రీ లంకా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ముందుగా
139 కులాలు ఉన్నటువంటి బీసీల్లో చాలా తక్కువగా ఉన్న సామాజిక వర్గాల ముందు వెలికి తీయాలి. 60 లక్షలు 70 లక్షలు కోటి ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలు ఎలాగో ముందున్నాయి. అసలు మనల్ని బీసీలుగా గుర్తించలేదు, మనం ఎందుకు ఈ మీటింగ్కి వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నటువంటి చిన్న చిన్న సామాజిక వర్గాలను మనం వెలికి తీయాలి. వారిని కూడా రాజకీయంగా అభివృద్ధి చేయాలి, సామాజికంగా అభివృద్ధి చేయాలి, విద్యాపరంగా అభివృద్ధి చేయాలి. మనల్ని ఓట్లుగానే చూస్తున్నారు తప్ప ఎవరు కూడా గుర్తించట్లేదు. అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ మనం రాజకీయ నాయకుల వైపే చూస్తున్నాము. ఆ రకంగా చూడటం వల్ల ఒక రాజకీయ ముద్ర పడిపోతుంది. కానీ మనం ఆ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువగా కలవడం వల్ల మన సమస్యల మీదే వెళ్తున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎవరు మనకి ఇది కావాలి అది కావాలి అనలేదు. కానీ మీరు ఉద్యోగస్తులు కూడా ఏదైనా బీసీ సమస్య వచ్చినప్పుడు ఆ బీసీకి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా మన బీసీ వచ్చాడు ఇది ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఎక్కువగా రాజకీయ నాయకులు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ రాజకీయ రంగం మన మీద పడన అవసరం లేదు కూడా తెలియజేసుకుంటూ మెయిన్ ఏంటంటే ఈ రాష్ట్ర జేఏసీ వృత్తులను కూడా పరిరక్షించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసే అందరూ పెద్దలందరూ కూడా ఒకేపూర్వక నమస్కారం చేసుకుంటూ శనివారం ఏలూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నిర్వహించిన మోదీజీ 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమ నిర్వహణ కోసం బీజేపీ శ్రేణులతో ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటపల్లి విక్రమ్ కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర కృష్ణ, కట్నేని కృష్ణప్రసాద్, శ్రీమతి బొరగం వెంకటలక్ష్మి, ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపాటి సత్యనారాయణ, నడపాన దానభాస్కర్, కోటప్రోలు కృష్ణ, కట్టా సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాసరావు మరియు మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సభలో వివరించారు. ఆ ర్యాలీలో నేను పాల్గొనలే. మేము టీవీ పేపర్ చదువుతాం. నేరుగా ఉపన్యాసం చెప్పే ముందు కైకలూరు వచ్చాను అహల్యాబాయి కార్యక్రమాన్ని. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అంటే ఒక రాజకీయాలు ఒకటే కాదు, లేకపోతే ఈ రోజున ఏమీ లేదని చెప్పి గత మీటింగ్ లో మట్టిచ్చాడు, నీళ్ళిచ్చాడు, ఏమిచ్చాడు అయ్యా. కానీ ఈ రోజున ఆ మాట ఎవరు ఆడవాళ్ళ యొక్క సింధూరం తీర్చారు కాబట్టి మళ్ళీ సేవ చేయాలి, ప్రజల సంక్షేమం చూడాలి దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ పాకిస్తాన్, అమెరికా ఇలాంటి ఏ దేశాలు ఏం చెప్పినప్పుడు ఇవాళ ఒక బీజేపీ కార్యకర్తగా వేరే పార్టీ అధికారులు ఉన్నది నెగిటివ్ వాతావరణం. ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై అనే వ్యక్తులు కూడా భారత్ మాతాకి జై అని జాతీయ జెండా పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన సంఘటన స్వాతంత్రం వచ్చిన తర్వాత గతంలో మదర్సాల దగ్గర జెండా ఎగేసే వాళ్ళు కాదు, మదర్సాల మీద కూడా జెండా ఎగురుతుంది జాతీయ. అంటే దేశంలో ఒక దేశభక్తి భావన ప్రజల్లో ఏ విధంగా వచ్చిందనేది మన సంఘటన. ప్రజలకి నరేంద్ర మోడీ ఏదైనా చేయగలుగుతాడో, ఈసారి పాకిస్తాన్ యొక్క అంతు చూస్తారంటే ప్రజల్లో అందరికీ పబ్లిక్ లో చర్చ జరిగింది. 26 మంది అమాయకులు చనిపోయారు. మనందరం కూడా టీవీలో పేపర్లో చూసాం. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నారు. ఒకటి తీవ్రవాదులు చంపిన 2 ఉన్నారు, సైన్యంలో యుద్ధం చేస్తూ ఒకతను చనిపోయిన వ్యక్తి ఉన్నారు, 3 ఉన్నారు మన రాష్ట్రం. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కడదాం అనుకున్నారు, వారు కూడా చేయలేని పనిని ఇవాళ నరేంద్ర మోడీ నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి చెప్పాడు. నేను 8వ తరగతి చదివేటప్పుడు ఆ రోజున అటల్ బిహారీ వాజ్పేయి గారు దానికి పునాది ముందుకు వచ్చారు. మళ్ళీ వాళ్ళ మోడీ గారి నేతృత్వంలో వాళ్ళ కాశ్మీర్లో ఏ టన్నల్ చూడండి, పెద్ద పెద్ద కొండల్ని తొలిచేసి ఈ రోజున పెద్ద పెద్ద రోడ్లు వేసింది. అలాంటి జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్కి టూరిజం పెరుగుతుంది. టూరిజం పెరిగినట్లయితే కాశ్మీర్లో ఉండేది 99% ముస్లింసే. వాళ్ళు ఆర్థికంగా బలోపేతమైనట్లయితే తీవ్రవాదం వైపు రాదని చెప్పేసి అక్కడ టూరిజం జరగకూడదు వాళ్ళ కాన్సెప్ట్. అందుకు అమాయకమైన హిందువులను చంపేసి అందరూ అనుకున్నారు దేశంలో మోడీ గారు కాశ్మీర్ మీద యుద్ధం చేశారు, మన పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు.
కానీ 14 రోజుల తర్వాత పాకిస్తాన్ మన వాళ్ళని చంపేసింది, మనం వెళ్ళి చంపేస్తాము, కానీ దానికి అంతం లేదు. కాబట్టి ఆ తీవ్రవాదానికి మూలాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని తెలుసుకొని దాన్ని దెబ్బకొట్టినట్లయితే పాకిస్తాన్ మళ్ళీ కోలుకోకూడదు అనుకున్నాము. మోడీ గారు దానికి సంబంధించిన ప్లానింగ్ చేశారు. 14 రోజుల తర్వాత పాకిస్తాన్లోని తీవ్రవాద శిబిరాలపై దాడి చేసి ఒక సామాన్యమైన ప్రజలు చనిపోకుండా ఓన్లీ తీవ్రవాదుల స్థలాల మీద దాడి చేసినాక భారత్ ప్రపంచానికి భారత యొక్క సైనిక శక్తి ఏదైతుందో ప్రపంచానికి కూడా యుద్ధం ద్వారా దాని ద్వారా మనం చూపించాం. వారు మన పార్లమెంట్ సభ్యులు ప్రపంచంలోని 27 దేశాలకు వారి వాళ్ళ పర్యటన చేశారు. ఇలా విపక్ష పార్టీ నుంచి లేస్తే మనం తిట్టే వ్యక్తులను కూడా ఆ టీంలో పంపించాము. ఒక శశి థరూర్ కావచ్చు, ఒక సుప్రియా సూలే కావచ్చు, ఇలా అనేక మంది కనిమొలి కావచ్చు, వాళ్ళందరూ కూడా వెళ్ళి మన దేశం యొక్క గొప్ప. ఇప్పుడు కాసేపు బ్రేక్. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్, 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో
సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోసెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞాన దంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812 277 633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోని ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ దిగుమతి సుంకాన్ని 40% పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పామాయిల్ రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. శనివారం స్థానిక CPI జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖరాచార్యులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం నూనె గింజల ఉత్పత్తి చేయడంలో వెనుకంజలోనే ఉంటుందని అన్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం పామాయిల్ రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలను అందించకపోవడమేనని అన్నారు. పామాయిల్ రైతులను దేశ పాలకులు అభినందించి రైతాంగానికి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KVV ప్రసాద్, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్, పామాయిల్ రైతు సంఘం సీనియర్ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు, కొమ్మన నాగేశ్వరరావు, ములగలంపాడు సర్పంచ్, పామాయిల్ రైతు రాజేష్, AITUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, CPI ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి పామాయిల్పై సుంకాన్ని తగ్గించడం సరైంది కాదని అన్నారు.
కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతం కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, కె బుచ్చిబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య, ఉపాధ్యక్షులు గొలిమే బాలయేసు, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య, పామాయిల్ రైతు నాయకులు జంగా రామచంద్రారెడ్డి, కోసరాజు రాధాకృష్ణ, చలసాని నరేంద్ర, కె నాగేశ్వరరావు, ఏ విఘ్నేశ్వరరావు, రైతు సంఘం నాయకులు నిమ్మగడ్డ నరసింహ, ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రి శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం క్రాంతి కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు కె వరప్రసాద్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఏ అప్పలరాజు తదితరులు మాట్లాడారు. వాస్తవాన్ని దీని పర్యవసానంగా దీర్ఘకాలికంగా ఫారెన్ ఎక్స్చేంజ్లో మనకు కలిగేటటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని 1985-86 ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ బోర్డు ప్రాజెక్టులో దీన్ని ఒక ముఖ్యమైన మిషన్గా పెట్టుకుని ఆ రోజు నుంచే అప్పటికి మన దేశంలో కేవలం వేరుశనగ, నువ్వులు, ఆవాలు ఇలాంటి పంటల నుంచే భూమిని తీసేవాడు మెడికల్ ఆయిల్స్. అప్పటికి ఆయిల్ ఫామ్ దేశీయంగా వేరే లెక్క. ప్రతి పంట విషయంలోనూ ప్రతి సీజన్లోనూ జరుగుతున్నటువంటి తంతు ఇది. ఆయిల్ ఫామ్ విషయంలో కూడా జరుగుతుంది. మీరు అడిగారు 27.5% ఉండాలి, 15% చేయాలని. కారణం ఏంటి? ఏ పరిస్థితుల్లో చేశారో చెప్పండి అంటే చెప్పడానికి అక్కడ ఎప్పుడు ఉండదు. ఎవరికి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఇవాళ వంట నూనెల దిగుమతి ముఖ్యంగా ఆయిల్ ఫామ్ కొంతమంది వ్యాపారస్తుల చేతుల్లో కేంద్రీకృతమైనారు మనందరికీ తెలుసు. అందులో భారతదేశపు ముద్దుబిడ్డ అదాయి గారు ముఖ్యంగా ఆయిల్ ఫామ్ లాంటి దీర్ఘకాలిక పంటలకు గవర్నమెంట్ ఖచ్చితంగా 10 సంవత్సరాల వరకు మీరు ఎంత ఇంపోర్ట్ డ్యూటీ వేయబోతున్నారు అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తే చాలు. అది 10%, 20%, 30%, 40% ఎంతోమంది డిక్లేర్ అయ్యి 10 సంవత్సరాల దాకా దానికి కావాలి. దాన్ని బట్టి నాకు ఈ ఆయిల్ ఫామ్ పంట వెయ్యాలా లేకపోతే వేరే పంటలు వెళ్ళాలా అనేది డిసైడ్ చేసుకునే హక్కు రైతు. ఇవాళ ఏ బేసిస్ మీద రైతు ఆయిల్ ఫామ్ వెయ్యాలో డిసైడ్ చేసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ కిసాన్ సభ ఆల్ ఇండియా సెంటర్కి మన అధ్యక్షుడు క్షీరసాగర్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారి దృష్టికి తీసుకువెళ్ళి వారిద్దరూ ఈ దేశంలో ఎక్కడైతే పామాయిల్ సాగవుతా ఉందో ఆ రాష్ట్రాల మన కిసాన్ సభ బాధ్యులందరికీ కూడా పంపించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేట్లు, పరిస్థితి వీటన్నిటి మీద కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడా రిపోర్టు చేయమని చెప్పి వారి దృష్టికి తీసుకువెళ్ళారు. అదేవిధంగా మన అఖిల భారత కిసాన్ సభ నాయకత్వం ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు ఈ అంశాన్ని. ఈ రకంగా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు దీని నుంచి మన రైతాంగాన్ని బయట వేయడానికి మనం ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి మనం కృషి చేయాలి అనేటువంటిది ఉద్దేశంగా ఈ సమావేశం పిలవడం జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఆహ్వానం మేరకు స్థానిక 12వ డివిజన్ జామియా మసీద్ నందు ముస్లిం సోదరులతో కలిసి నమాజులో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి, నగర బీసీసీఎల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, రాష్ట్ర నాయకులు దాసరి రమేష్, గౌస్ మొహిద్దీన్, ప్రెసిడెంట్ ఇలియాస్ పాషాభాయ్, సెక్రటరీ యాసిన్ షరీఫ్, నగర యూత్ ప్రెసిడెంట్ సాయి ప్రదీప్, జనార్దన్, బండ్లమూడి సునీల్, కరీం, స్వామిదాస్, బాలకృష్ణ, గిరిరాజు, నాని, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.
ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం, అందులోనూ వేసవి సెలవులు దగ్గర పడడంతో ఆలయానికి దాదాపు 20 నుంచి 30 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే క్యూ లైన్లో వచ్చిన భక్తులను ఈవో సత్యనారాయణమూర్తి తనిఖీ చేశారు. భక్తులు దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హాలిడేస్ అయిపోతున్నాయి కదా. ఇటీవల ద్వారకా తిరుమలలో పట్టుబడిన దొంగ నోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లతో పాటుగా పెద్ద మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం భీమడోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఏలూరు ఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 2వ తేదీన ద్వారకా తిరుమలలో దొంగ నోట్లు మారుస్తున్న ఒక ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ఆ ముఠాలో ప్రధాన నిందితుడైన కోడూరి రవితేజ పరారీలో ఉన్నాడని, అప్పటి నుంచి అతని కోసం ముమ్మరంగా దర్యాప్తు చేసి అరెస్టు చేశామన్నారు. ఇతను గతంలో పలు కేసులలో ముద్దాయిగా ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. ఇతని వద్ద నుంచి 65 లక్షల నకిలీ టాయ్ నోట్లు, ఒక కారు, 4 బంగారపు రూపులు, ఉంగరం, 2 ముక్కు పుడకలు, నల్లపూసల గొలుసు, వెండి స్పూను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో భీమడోలు సిఐ యూజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్, భీమడోలు ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదే ఆయన ముద్దాన్ని చూపించారు, ఇది తీసేస్తారు కదా సార్. ఏంది తొడగని 500 నోట్లు అనుకుంటాం మనం దూరం నుంచి చూస్తే.
చేతికి ఇస్తే తెలిసిపోద్ది కథ ఏంటంటే పిల్లలు ఆడుకుని. బట్ అదే అండి మనుషుల యొక్క దురాశ వల్ల ఎందుకు జరుగుతుంది నాకు అనిపిస్తుంది. చూస్తే అంత కలర్ కనబడుతుంది దోహో అనేసి. ద్వారకా తిరుమల క్రైమ్ నంబరు 3/2025 కేసులో గతంలో మనం ఈ దొంగ నోట్లు మారుస్తూ జరిగినటువంటి కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి కోడూరు రవితేజ అని అతను తప్పించుకున్నప్పటి నుంచి తిరుగుతూ ఇంకా ప్రజలు మోసం చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రోజు నాడు మన భీమడోలు సిఐ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా భీమడోలు ఎస్ఐ గారు వీరందరూ ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ పై కోడూరు రవితేజ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో భాగంగా గతంలో ఇతను మామూలు తోరలక్ష్మీపురంలో ఉండేవాడు. అతను మకాం మార్చుకొని జంగారెడ్డిగూడెంలో ఉంటూ వాళ్ళు అక్కడ వచ్చే ప్రజలందరినీ కూడా వివిధ మాయమాటలు చెప్పి మోసాలు చేస్తూ అనేక దొంగతనాలు పాల్గొడుతూ ఇతను జీవిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈ ద్వారకా తిరుమలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కొల్లి సుబ్రహ్మణ్యం అనే సుభాష్ అనే అతను ఉన్నాడు. అతను దొంగ నోట్లు నువ్వు కనుక మేము దొంగ నోట్లు ఇస్తా మార్చుకుంటానంటే అని చెప్పేసి అతన్ని ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి అతనికి మీరు కనుక 2.5 లక్షల డబ్బులు ఇస్తే మీకు 15 లక్షల అయినటువంటి దొంగ నోట్లు ఇస్తాము మార్చుకోవచ్చు అని చెప్పేసి అతను నమ్మబలికిచ్చి అతనికి నిజమైన నోట్లు ఇచ్చి ఫస్ట్ మార్కెట్లోకి వెళ్ళి మార్చుకోవటం అదన్న దాన్ని నమ్మి నిజమైన నోట్లు ఉన్నాయనేసి ఇతను మాయమాటలు చెప్పేసి 2.5 లక్షలు తీసుకొని ఈ అప్పట్లో కొంత నగదు ఇవ్వటంతో ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అతను పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ఆ రోజు నాటి నుంచి కూడా ఈ యొక్క కోడూరు రవితేజ అని అతను తప్పించుకొని తిరగటం ప్రారంభించాడు. ఇతని కోసం మనం వాళ్ళపై కూర్చున్నాం. ఈ క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి ఇతను బ్యాచ్ అరెస్ట్ చేయడంతో పాటు ఇతని సమాచారం మేరకు ఇతను కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ సమయంలో ముఖ్యంగా ఈ చూశారు ముందున్నటువంటి ఈ 65 లక్షలు విలువ చేసే దొంగ నోట్లు అనమాట. ఇవన్నీ కూడా 500 రూపాయల నోటుకట్లో 130. అలానే ఇతను కారులో ఎన్ని కూడా అతను దర్జాగా నిజంగా నవంబర్ కట్టడం కోసం ఈ కారులో తిరుగుతూ ఉంటాడు. AP5DL 3333 అనే క్రేటా కారు. అదేవిధంగా ఇతను ఈ దొంగతనం ఎప్పుడైతే మేము ఎంట పడుతుంటే ఇతను దొరకట్టుకున్న చంగారెడ్డిగూడెంలో కూడా ఎవరు దొంగతనం చేశారు. రీసెంట్ గా 146/2025 కేసులో నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. దానిలో తాలూకా మనం ఒక బంగారు రూపులు 4, బంగారు బేబీ ఉంగరం 1, బంగారు ముక్కు పొడకలు 2, అదేవిధంగా నల్లపూసలు 1, వెండి 4 కోటి ఈ అన్ని స్కూలు చేయడంతో పాటు అతను సెల్ ఫోన్ కూడా ఆధారంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు మరియు విల్సన్ గారి టీము చాలా కష్టపడి పనిచేశారు. మనందరం కూడా అభినందిస్తూ వారికి రివార్డు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇలాంటి మోసగారి మాటలు నమ్మకండి. మీకు దొంగ నోట్లు అంటే దొరికితే చివరికి ఏంటంటే ఎన్ని కూడా టాయ్ కనుక టాయ్ నోట్లు ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆటలాడుకోవడానికి ఏమైపోయిందంటే ఇతను ఇంటర్గేట్ చేయడం జరిగింది. ఇతను ఇలా 1 టౌన్ నుంచి విజయవాడ అక్కడ ఇలాంటి ఫండ్ అమ్మే ఈ 500 నోట్లు తీసుకొచ్చి అమ్మటం, అదేవిధంగా ప్రలోభ పెట్టి చూపించడం, ప్రజల్ని ఈ నోట్లు మారుస్తామని చెప్పి వీళ్ళందరినీ కూడా దారుణంగా చీట్ చేయడం జరుగుతుంది. ఇతను ఒక ముఠా ఏర్పాటు చేసుకుంటారు ఎక్కడికక్కడ. ఆ ముఠాలో అందరినీ కూడా వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇస్తామని ఆశ చూపించి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఇతని మీద పలు కేసులు ఉండటం జరిగింది. సో ఇతని మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడియాక్ట్ వేయడానికి కూడా వెనకాడము. ప్రస్తుతం ఈ రోజు నాడు ఎవరైనా తమకు ఉన్నటువంటి ఎవరైనా ఇట్లాంటి దొంగ నోట్లు ఇస్తాను కనుక చెప్తే కనుక నమ్మకాన్ని వెంటనే పోలీసు సమాచారం ఇవ్వాల్సింది కోరుకుంటూ ఈరోజు ఈ కేసులో ప్రగతి చూపించినటువంటి భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అదేవిధంగా మన భీమడోలు ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరికి కూడా ఈ సందర్భంగా ఎస్పీ గారి ద్వారా అవార్డు ప్రకటించడం అయితే జరుగుతాం. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.